మనం వలస బతుకుల జీవన ప్రమాణాలను అంటే వాళ్ళ జీవన స్థితిగతులు ప్రస్తుతము చూపిస్తున్న నేపథ్యంలో అంటే 60 ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చూపిస్తుందో అందులో భాగంగా ఇదే చెర్ల మండలంలోని మరి ఒక ప్రాంతం అంటే అదే ఇసుక దిమ్మలలో గోదావరి పరిసర ప్రాంతంలోని ఇసుక దిమ్మలలో జీవిస్తున్న ఆదివాసుల బతుకు చిత్రాలు చూపించే పరిస్థితిలో మనం అంటే అక్కడ ఇక్కడ ఈ ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు జీవన ప్రమాణాల పరిస్థితి అంటే ఇంత ఎండలో కూడా వాళ్ళు ఇసుక దిమ్మెలపైనే వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు, పొద్దున్నే లేస్తారు, పనులకు వెళ్తూ ఉంటారు. ఇది మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అది వాళ్ళు పడుకునేదన్నమాట. అంటే ఈ సమయంలో వాళ్ళు అంటే ఏదైతే దోమలు లాంటివి ఉంటాయో వాటికి కాటకాలకు అంటే వాటికి ప్రత్యేకించి కూడా వాళ్ళకి అవి కరవకుండా అంటే దోమతెరలను ఉపయోగించుకుంటూ ఆ చిన్న చిన్న డేరాలను ఉపయోగించుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తే పరిస్థితిని అయితే మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. దాంతోపాటు ఈ పరిసర ప్రాంతం అంతా కూడా అంటే ఇప్పటికే ఇక్కడ చాలామంది అంటే వేలాదిగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ ఇప్పటికే వాళ్ళు కొంతమంది వెనుదిరగడంతో ఇంకొంతమంది ఇక్కడ నివసిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఏదైతే గాలి కొడుతున్న ఈదురు గాలులు కొడుతున్న సమయంలో కూడా వాళ్ళు వంటలు చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉంది. దాంతోపాటు మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలని. ఈ వయసులో వాళ్ళు స్కూళ్ళకు అంటే బడులకు వెళ్ళి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది. అక్కడ ఆడపిల్లలు కానీ ఇక్కడ కూర్చున్న చిన్న బాబు కానీ మనం ప్రత్యేకించి వాళ్ళని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో చోట హాస్టళ్లలో కానీ ఎక్కడో విద్యలు నేర్చుకున్న సమయం నుంచి వాళ్ళు ఇక్కడ ఈ ఇసుక దిమ్మల పైన అంటే ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఉపాధి కోసము వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి తల్లి రావడంతో వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రత్యేకించి చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులను ఇక్కడ ఏదైతే మనకు కనబడుతుందో చాలా క్లియర్గా ఇక్కడ ఇది పూర్తిగా కూడా మనకి అంటే తెలంగాణ రాష్ట్రంలోని చెర్ల మండలానికి సంబంధించిన అంటే భద్రాచలం గోదావరి సంబంధించిన ఇసుక దిమ్మలపైన ఉన్న పరిస్థితి ఇదన్నమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు మనం అంటే ఇదే ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో అంటే అక్కడ ఉన్న మావోయిజాన్ని అంతమొందించేందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సుమారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళని నిర్మూలించే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ నివసిస్తున్న వాళ్ళ కోసం మాత్రానికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయలేదనే ప్రశ్న మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలను కూడా ఇది అడగాల్సిన పరిస్థితి మనం. అంటే ఈ వయసులో అక్కడ పిల్లలు కనీసం అంటే తల్లిదండ్రులు ఉపాధి కోసము తరలి రావడం అది వేరే విషయం అయినా సరే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళతో పాటు రావడము అంటే ఇది ఎంత దయనీయమైన పరిస్థితి. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వాల పరిస్థితి ఏంది అంటే ఇది ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది. మనము ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగాను అభివృద్ధి చెందుతున్న దేశంగాను ఉన్నాము. ఇక్కడ ఎవరైతే యువకులు పిల్లలు ఉన్నారో వాళ్ళే మన రేపటి భారతదేశానికి పౌరులు సమాజ నిర్మాణం అని చెప్పేసి మనం అందరం ప్రత్యేకించి చెప్తూనే ఉన్నారు. అంటే ఏ రాజకీయ నాయకులతో పాటు ఉన్నత శాస్త్రవేత్తలతో పాటు ఈ ఇతర విశ్లేషకులు ఈ మాటను పదే గంటా పదంగా చెప్తా ఉన్నా సరే ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉందనేది కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు. అయితే ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం మన తెలంగాణ గురించి. మన తెలంగాణలో ఇంతకుముందు గతంలో ఏదైతే తెలంగాణలో వలసవాదాలు ఉండేటివో అవి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయినాయని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో వేరే రాష్ట్రాల నుంచి వలస కూలీలుగా వచ్చి ఇక్కడ ఉపాధి చేసుకునే పరిస్థితిని ఇక్కడ మన ప్రభుత్వాలు అంటే సమయానుసారం అది క్రియేట్ చేసిందని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా సంబంధించిన కూలీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన రాష్ట్రం ఖచ్చితంగా వాళ్ళకి బతుకునిస్తుందనే చెప్పాలి. అంటే దాదాపుగా సంవత్సరానికి 3-4 నెలల పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఉపాధి పనులు చేసుకుంటూ అంటే ఇక్కడ కొంత డబ్బులు కూడగట్టుకొని వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఈ నేపథ్యంలోనే మనం ఖచ్చితంగా ఈ పరిస్థితులు అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్న వేల మంది ఇక్కడికి తరలి పోతున్న ఆయా వాళ్ళ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఎలాంటి నమోదు లేదు. అంటే వాళ్ళకి అంటే ఈ గతంలో కూడా ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే అనుకోని కొన్ని సంఘటనలు ఏమైనా జరిగితే ప్రాణహాని ఏమైనా జరిగితే వాళ్ళు ఎక్కడ నమోదు చేసుకోవాలి వాళ్ళ లెక్కలు కూడా లేని పరిస్థితులు. అంటే అటు రాష్ట్రం అంటే ఆయా ఏదైతే ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకు కానీ లేకపోతే ఇటు మన రాష్ట్రంలో కానీ అధికారులు కానీ వీళ్ళ అంటే ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అనే ఈ నమోదు కార్యక్రమాన్ని మాత్రం చేయలేకపోతున్నారు. దీనిపైన కూడా ఉన్నత అధికారులతో పాటు ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టగలిగితే అంటే ప్రతిదీ కూడా మన దేశంలో ఉన్న జనాభా అంటే మన రాష్ట్రాల నుంచి అటు నుంచి ఇటు తిరుగుతున్న